మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి అన్నోజీగూడ రాజీవ్ గృహకల్పలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టనున్న సన్నబియ్యం పథకం పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, రేవంత్ అన్న టీం సైన్యం నాయకుడు పోచారం మున్సిపల్ మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డితో కలిసి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆహార భద్రత కార్డు కలిగిన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయడం ప్రతి రేషన్ దుకాణాలలో జరుగుతుందని, బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ప్రతి ఒక్క హామీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతుందని, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేయలేని, నెరవేర్చలేని పథకాలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుతుందని కుళ్ళుతో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పథకాలను చూసి ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు బురద జల్లే పనిలో ఉన్నారని, పేదవాడికి అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు ఇందిరమ్మ రాజ్యం అంటే అందరూ సమానం, పేద ధనిక గిరిజన తేడా లేకుండా ప్రతి ఒక్కరము ఒకే విధంగా బతకడం. ఆనాడు గరీబ్ హఠావో నినాదంతో ఇందిరాగాంధీ తీసుకున్న నినాదాన్ని ఈనాడు ఇంతకుముందు చెప్పినట్టు శ్రీకాంత్ రెడ్డి గారు 2009లో 7లో రాజశేఖర్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యమే చూపించుడు. మళ్ళా 10 ఏళ్ల తర్వాత ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం అంటే, ఇందిరమ్మ అంటేనే గరీబోళ్ళ పార్టీ. గరీబోళ్లకు ఏది అన్నా ఆనాడు భూములు పంచింది, బ్యాంకులు జాతీయం చేసి బ్యాంక్ అకౌంట్లు తెరిపించిన ఇందిరాగాంధీ గారు ఈనాడు సోనియా గాంధీ గారి ఆదర్శం తీసుకొని మన రేవంత్ అన్న రాహుల్ గాంధీ గారి అడుగుజాడుగులు నడుచుకుంటూ ఈనాడు 6 పథకాలే కాదు, చెప్పని పథకాలు కూడా రాహుల్ గాంధీ గారు అయితే ఏదైతే పాదయాత్రలో మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారంగా ఒక్కొక్కటి అమలు చేసుకుంటా ఈనాడు నడుస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ప్రజలు కానీ మనము కానీ అందరము ఆయనకు చేదోడు వాదోడుగా ఎంబడుండి ప్రతిపక్షాలు మాట్లాడే మాటలను తిప్పికొడుతూ మనము ప్రజల్లో ఉండాలని మా నాయకులకు, మా కార్యకర్తలకు తెలియజేసుకుంటూ ఈ సన్నబియ్య పథకం ప్రతి ఒక్కరు అందరూ సన్నబియ్యం తినలేని పరిస్థితి ఉందని గ్రహించి సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయానికి మన ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న గారు ఈ యొక్క పథకం తీసుకొచ్చి ప్రతి ఒక్క పేద ప్రజలు, ఎందుకంటే దొడ్డు బియ్యము అన్ని దళారులు ఇప్పుడు మనము రేషన్ షాప్ ఇవ్వగానే ఆటోలు తీసుకురావాలి, ఆటోలలో ఎక్కించుకోవాలి, బయట అమ్ముకోవాలి. అలా కాకుండా ఈరోజు ఈ సన్నబియ్య పథకం తీసుకొచ్చిన మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, సివిల్ సప్లై మంత్రి గారికి, అలాగే మన ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారికి, మన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్న గారికి, ఇన్ఛార్జ్ వజ్రేష్ అన్న గారికి, మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి గారికి, సుధిరెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి, సునీతమ్మ గారికి అడిగించి మన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ యొక్క పథకము తేవడానికి సలహాలు ఇచ్చిన ముఖ్యమంత్రి సలహా కమిటీకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి పథకాలు ఇంకా ఎన్నో మహిళలకు ఇంకా చాలా చేసే ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై హింద్ర. మన ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది. గడిచిన 10 ఏళ్లలో మనకు ఒక రేషన్ కార్డు కూడా లేదు. ఇంతకుముందుకు దొడ్డు బియ్యం వచ్చేది, ఆ దొడ్డు బియ్యం కూడా దళారుల చేతిలోకి పోయి అంతా అక్రమంగా అమ్ముకునే రోజులే ఉండే. ఆ బియ్యం కూడా ఎవరు తినలేకపోయారు. మరి అదే ఈరోజు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు నిరుపేదలకు సంపన్నులతో సమానంగా ఒక సన్న బియ్యం తినిపించాలని ఉద్దేశంతో మొన్న ఉగాది పండుగ నాడు ఈ పథకం కింద స్వీకారం చుట్టి మరి 1వ తేదీ నాడు కూడా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఈ సన్నబియ్యం ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఎన్ని ఇబ్బందులున్నా 6 గ్యారంటీలు అమలు చేసుకుంటూ కూడా ఒకటి తీసుకొస్తూ ఇంప్లిమెంట్ చేసుకుంటూ కొత్త పథకాలు కూడా ప్రతి ఒక్క సభలో చెప్పుకుంటూ కూడా ఏ కాన్స్టిట్యున్సీలో పోయినా కూడా ఎమ్మెల్యేలు ఏం అడిగినా కూడా అది ప్రామిస్ చేస్తూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ముందుకొచ్చి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మధ్యతరగతులైనా ఉన్న వాళ్ళైనా సరే ఏ తేడా లేకుండా కూడా అందరు కూడా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో ఒక మంచి గొప్ప సంకల్పంతో ఈరోజు మన ముందుకొచ్చిన నాయకుడు మన రేవంత్ అన్న. మీరు అందరు చూస్తూ ఉన్నారు, ఈరోజు ఒక డైనమిక్ సీఎం మన రేవంత్ రెడ్డి గారు.
ఇలా మన సివిల్ సప్లైస్ ఇరిగేషన్ మినిస్టర్ సివిల్ సప్లైస్ తోటి ఒప్పందం చేసుకొని మరి ఇలా ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకున్నాడు. అది ఉగాది పండుగ నాడే తీసుకున్నాం కాబట్టి మనకు అందరికి కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలని మనం ఈ సభ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా మన మున్సిపాలిటీలో నిరుపేదలు ఎక్కువ ఉన్నారు. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా ఈ సన్నబియ్యం చాలా ముఖ్యమైనది. ఈరోజు రేషన్ కార్డు ఉన్న ప్రతి నిరుపేదలందరికీ కూడా ఇవాళ సన్నబియ్యం వచ్చే విధంగా మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా బాధపడకుండా మనకి ఇప్పుడు ఏప్రిల్ మే మాసంలో కూడా మన అప్లికేషన్ ద్వారా ఏదైతే పెట్టుకున్నామో అవన్నీ కూడా వచ్చే విధంగా మా లోకల్ నాయకులు మన మహేష్ అన్న గారు, మా అన్న సినన్న గారు, మేము నా మిత్రులు అందరం కూడా మేము వచ్చే వాళ్ళకు తీసుకొస్తాం, రాని వాళ్ళకు కూడా మళ్ళీ మేము దాన్ని తీసుకొచ్చి మేము ఆఫీసర్లకు ఇవ్వడం జరుగుతుంది. ఏదేమైనా ఈరోజు మంచి పరిమాణం 2009లో ఏదైతే మన రాజీవ్ గృహకల్ప కాలనీ కావచ్చు, మన అవుటర్